లాస్ట్ మినిస్ట్రీ ఇతను మెడ్రాస్ వచ్చినప్పుడు దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి అతడు ప్రేరేపించబడి, చూడండి ఫస్ట్ ఏ విధంగా ఉన్నాడు, కానీ లాస్ట్ కి వచ్చేసరికి అదే స్పిరిట్ ఆ తోమ మీద ఒక ఛాలెంజింగ్ గా పనిచేసింది, ఒక ఛాంపియన్ లాగా పనిచేసింది. అందుకోసమనే నేచురల్ గా ఈ వాటర్ ని నేను ఎవరు ఆపలేరు, కానీ నా లోపల ఉన్నది ఛాలెంజింగ్ స్పిరిట్, నా లోపల ఉన్నది ఒక ఛాంపియన్ స్పిరిట్. ఈ యొక్క ఛాంపియన్ స్పిరిట్ తోటి దేవుని యొక్క అభిషేకం ద్వారా నేను ఈ వాటర్ ని ఆ గాలిలో నేను ఆపుతానని తన యొక్క ఫెయిత్ ని దేవుని యొక్క అభిషేకం తోటి కలిపి ఎప్పుడైతే దాన్ని పైకి వాటర్ విసిరి ఆజ్ఞాపించాడో, నిజంగానే ఆ వాటర్ అనేవి ఆ గాలిలోనే ఆగిపోయాయి. ఆ విషయాన్ని చూసి తోమా చేసినటువంటి ఈ యొక్క మెరకల్ని, క్రియేటివ్ మెరకల్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, నిజంగా నువ్వు సేవించే దేవుడిలో సంథింగ్ ఏదో లైఫ్ ఉన్నది, సంథింగ్ ఏదో గ్రేట్నెస్ ఉన్నది, సంథింగ్ ఏదో పవర్ ఉన్నది. కాబట్టి నువ్వు ఏ దేవుని నామంలో నువ్వు వాటిని ఆజ్ఞాపించావో అదే దేవుని నామంలో మేము కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాం, మేము కూడా చేంజ్ అయిపోతున్నాం. ఆయన చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఒక సైడ్ గాస్పుల్ అందింది, రైట్, ఒక సైడ్ గాస్పుల్ అందింది, మరొక సైడ్ వాళ్ళ ఇన్నర్ ఐస్ అనేది ఓపెన్ చేయబడ్డాయి. వాళ్ళు దేవుని యొక్క కింగ్డమ్ లోకి వాళ్ళు చేర్చబడ్డారు. నువ్వు సింపుల్ గా చెప్తే ఎవరు నమ్మరు. అందుకోసమనే దేవుడు నీ లోపల ఆయన యొక్క స్పిరిట్ ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా ఆయన యొక్క స్పిరిట్ అనైటింగ్ ని నీ లోపలికి ఇచ్చింది. పాతవి గతించెను, పాతవి క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత ఏమైంది? అన్ని సమస్తము ఎవ్రీథింగ్ బికమ్ న్యూ, అన్ని కూడా నూతన పరచబడ్డాయి. అంటే ఒక